హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రూపాయి నువ్వెందుకు పడిపోతున్నావు అంటే రూపాయి ఇట్లా చెప్పుకొచ్చింది వినండి. రూపాయి విలువ పడిపోతుంది. పడిపోవడం ఏంటి? రూపాయి నిన్న ఇవాళ రేపు రూపాయే కదా. చాలా మందికి ఇదే సందేహం. అమెరికాలో కార్చిచ్చు, మహాకుంభమేళాలో మొనాలిసా, హైదరాబాద్లో కుక్కర్ హత్య, వీటన్నింటికంటే ముందుగానే రూపాయి క్షీణత దేశంలో ప్రకంపనలు రేపుతూ ఉంది. కానీ చాలామంది దీని గురించి మాట్లాడుకోవటం లేదు. మన దేశం ఆర్థికంగా చాలా గొప్పగా ఎదిగిపోతుందన్న నమ్మకం ఉన్నవారైతే అసలు పట్టించుకోవడం కూడా లేదు. ఈ క్షీణతకు అప్పటి నెహ్రూయే కారణమని అన్న వాళ్ళు కూడా ఉన్నారేమో. అసలు రూపాయి విలువ పడిపోవడం అంటే ఏంటి? ఏ దేశపు కరెన్సీ అయినా ప్రపంచవ్యాప్తంగా ఉండే డిమాండ్ను బట్టి దాని విలువ ఉంటుంది. అమెరికా అగ్రరాజ్యం కాబట్టి ఆ దేశపు కరెన్సీతోనే మనం పోలిక చూసుకోవాలి. ఏడాది క్రితం 80 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు 85 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వస్తుంది. అంటే డాలర్ విలువ 5 రూపాయలు పెరిగింది. మన కరెన్సీ విలువ 5 రూపాయలు పడిపోయింది. డాలర్ విలువ ఎందుకు పెరుగుతోంది? దానికి అనేక కారణాలు. అమెరికా వడ్డీ రేట్లు పెంచడం, బాండ్ రేట్లు పెరగడం లాంటివి ఉంటాయి. సరే, డాలర్ విలువ పెరిగితే మనకేంటి నష్టం అని అనుకుందామా? అనుకోలేం. ఎందుకంటే వ్యాపారాలు, దిగుమతులు, దౌత్య సంబంధాలు, ఉన్నత విద్య, వీసాలు తదితర అనేక విషయాల్లో మనకు అమెరికాతో నిత్య లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. మనం అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటే ఆ దేశానికి డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే గతేడాది ఒక డాలర్కి 80 రూపాయలు ఇచ్చే చోట ఈసారి 85 రూపాయలు ఇవ్వాలి. అలా కొన్ని కోట్ల సొమ్ము అదనంగా అమెరికాకు వెళ్ళిపోతుంది. దీనికి తోడు అమెరికాకు వెళ్లే విద్యార్థులకు డాలర్లు కావాలంటే గతంలో కంటే ఎక్కువ సొమ్ము అవసరం అవుతుంది. ఇప్పుడు డాలర్లలో అప్పులు తెచ్చుకునే భారత కంపెనీలు సైతం చాలా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. దీనివల్ల మన సొమ్ములో చాలా భాగం అగ్రరాజ్యానికే తరలిపోతుంది. అసలు ఇదంతా ఎందుకు అంటే అమెరికాకు చెల్లింపులు చేయడం ఆపేస్తే మంచిదే కదా అని అంటారు. మంచిదే, కానీ అలా ఆపాలంటే దిగుమతులు ఆపాలి. మనం ఆపగలమా? ప్రధానంగా ఆటోమొబైల్ రంగం దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. దిగుమతులు ఆపేస్తే ఆ రంగంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. పోనీ అమెరికాను వదిలేసి మరో దేశం నుంచి దిగుమతి చేసుకుందామా? అది కుదరదు. మిగిలిన దేశాలు కూడా మాకు డాలర్లలోనే చెల్లింపులు చేయండి అనే కండిషన్ పెడితే చచ్చినట్లు డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. అలా జరపాలంటే డాలర్లు కొనాల్సిందే, మన సొమ్మును అమెరికాకు తరలించాల్సిందే. మన దేశం పోయినేడాది పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై 11 లక్షల కోట్ల సొమ్ము విదేశాలకు పంపింది. ఇప్పుడు డాలర్ విలువ పెరిగింది కాబట్టి అది ఇంకెంత పెరుగుతుందో మీరే ఆలోచించాలి. సరే, ఇదంతా ప్రభుత్వం పని, మాకేం నష్టం లేదులే అని అనుకుంటే ద్రవ్యోల్బణంలో కాలేసినట్టే. ఎప్పుడైతే రూపాయి విలువ తగ్గి మన దగ్గరున్న నిల్వలు ఇతర దేశాలకు తరలిపోతాయో వెంటనే మన దగ్గర వస్తువులకు రేటు పెరుగుతుంది. రెండింతలైనా ఆశ్చర్యం లేదు. రేట్లతో పాటు పన్నుల పోటు మరింత పెరుగుతుంది. దీనికి తోడు మన దేశంలో పెట్టుబడి పెట్టిన విదేశీయులు చకచకా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారు. అంటే వాళ్లకు కూడా డాలర్లే ఇవ్వాలి. దీంతో స్టాక్ మార్కెట్ పై భారీ దెబ్బ పడుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో కలిపి సుమారు 1.5 లక్షల కోట్ల సొమ్మును వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల అన్ని నష్టాలేనా, లాభాలు లేవా అని అడిగితే ఉన్నాయి. ఏ దేశానికైనా ఎగుమతులే లాభం అనే విషయం మనకు తెలుసు. ఆ లెక్కన మన దేశం నుంచి రకరకాల వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేవారు లాభం పొందుతారు. అలాగే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాకు డబ్బు పంపేవారు కూడా లాభపడుతున్నారు. ఒకప్పుడు వారి డాలర్ 80 రూపాయలు మాత్రమే అయితే ఇప్పుడు అది 85 అయింది. దీంతో ఆదాయం అమాంతం పెరిగింది. ఇక్కడి నుంచి విదేశీ కంపెనీలకు పనిచేసి జీతం పొందే వారికి కూడా లాభమే. ఇది పడిపోతుందనుకుంటున్న రూపాయి కథ. రూపాయి విలువ పడిపోవటం వల్ల కొందరికి లాభాలు ఉన్నా సరే దీర్ఘకాలంలో ఇది దేశానికి చాలా పెద్ద ముప్పు అని నిపుణులు అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు జనానికి అందుబాటులో లేకుండా పోతాయంటున్నారు. బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లు పెంచడం, లోన్లకు పరిమితి విధించడం వంటివి చేసే అవకాశం ఉంటుందంటున్నారు. విదేశీ పెట్టుబడులను తెచ్చుకోవటం, ఎగుమతులు పెంచుకోవటం, క్రూడ్ ఆయిల్ దిగుమతుల్ని తగ్గించుకోవటం వంటివి సత్వరం చేస్తే ఆర్థిక వ్యవస్థ కొంత గాడిన పడుతుందని వాళ్ళు సూచిస్తున్నారు.